అందరికీ నమస్కారం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఒక అత్యంత ఆసక్తికరమైన శక్తివంతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్టికల్ 129. అసలు మన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తన పవర్ను, తన తీర్పుల విలువను ఎలా కాపాడుకుంటుంది అనే విషయాన్ని ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. రండి, వెంటనే మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించుకుందాం, ఎవరైనా సరే కోర్టు తీర్పులను అస్సలు పట్టించుకోకపోయినా లేదా జడ్జీలను పబ్లిక్గా అవమానించినా ఏం జరుగుతుంది? అంతా గందరగోళమే కదా. న్యాయ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా పోతుంది. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్స్ని అందరూ ఖచ్చితంగా గౌరవించేలా రాజ్యాంగం ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగ పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ టాపిక్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆర్టికల్ 129 అంటే ఏంటో విశ్లేషిద్దాం. ఆ తర్వాత కోర్ట్ ఆఫ్ రికార్డ్, కోర్టు ధిక్కార అధికారాలు, సివిల్ మరియు క్రిమినల్ ధిక్కారం మధ్య తేడాలు, కొన్ని కీలకమైన సుప్రీంకోర్టు కేసులు, ఆఖరుగా న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం గురించి చర్చిద్దాం. మొదటి విభాగం ఆర్టికల్ 129 విశ్లేషణ. దీనిలోని రెండు ప్రధాన స్తంభాలను ఇప్పుడు అన్వేషిద్దాం. ఆర్టికల్ 129 సుప్రీంకోర్టుకు ఒక ప్రత్యేకమైన హోదాను కల్పిస్తోంది. దీన్ని సింపుల్గా రెండు పిల్లర్స్గా విడదీసి మొదటిది సుప్రీంకోర్టు వద్ద ఉండే శాశ్వత రికార్డులు, ఇక రెండోది ఆ రికార్డులను కోర్టు పరువును కాపాడుకోవడానికి దానికుండే ప్రత్యేకమైన అధికారాలు. ఈ రెండు పిల్లర్సే ఆర్టికల్ 129కి అసలైన పునాది అన్నమాట. ఇక రెండవ విభాగం కోర్ట్ ఆఫ్ రికార్డ్, అంటే కోర్టు తన అధికారాన్ని కాపాడుకోవడం. లీగల్ టెర్మినాలజీలో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలు, రికార్డులు ఎప్పటికీ శాశ్వతంగా పదిలంగా ఉంటాయి. వీటికి ఎంతటి బలమైన సాక్ష్య విలువ ఉంటుందంటే రేపు దేశంలో కింది స్థాయి కోర్టుల్లో ఏదైనా కేసొచ్చినప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఒక తిరుగులేని ఆధారంగా ఫైనల్ అథారిటీగా అంగీకరించాల్సిందే. దీన్ని ఎవ్వరూ సవాలు చేయడానికి వీల్లేదు. ఇదొక శాసనం లాంటిదన్నమాట. మూడవ విభాగం కోర్టు ధిక్కార అధికారాలు. అసలు కోర్టుకున్న పవర్, బలమేంటో ఇక్కడే తెలుస్తుంది. కోర్టు ధిక్కారం, దీన్నే ఇంగ్లీష్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అంటే కోర్టు పట్ల అగౌరవం చూపించడం, న్యాయ ప్రక్రియకు అడ్డుపడటం లేదా ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ స్థాయిని తగ్గించే ఏ పనైనా చేయడం. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ పవర్ వల్లే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనేవి కేవలం ఎవరికో ఇచ్చే సలహాల్లా కాకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన రూల్స్గా మారిపోతాయి. కోర్టుకు అసలైన బలమిచ్చేది ఇదే. నాలుగో విభాగం సివిల్ మరియు క్రిమినల్ ధిక్కారం. ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సివిల్ ధిక్కారం అంటే కోర్టు ఒక పని చెయ్యమనో వద్దనో చెప్పినప్పుడు దానికి కావాలనే లెక్క చెయ్యకపోవడం. అంటే ఇది కేవలం ఆదేశాల ఉల్లంఘన. కానీ క్రిమినల్ ధిక్కారం అనేది చాలా సీరియస్ మ్యాటర్. కోర్టును పబ్లిక్గా అవమానించడం, జడ్జీల మీద ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం లేదా కోర్టు ప్రొసీడింగ్స్కి డైరెక్ట్గా అడ్డుపడటం లాంటివి ఇందులో వస్తాయి. ఈ వ్యత్యాసాన్ని ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో 3 సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఫాస్ట్గా చూసేద్దాం. ఒకటి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాని కింది కోర్టులు ఫాలో అయిపోతాయి, ఎందుకంటే అది కోర్ట్ ఆఫ్ రికార్డ్. 2, ఎవరైనా విచారణ సమయంలో కోర్టును అవమానిస్తే ఆన్ ది స్పాట్ ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సిందే. ఇక మూడోది మరింత ఆసక్తికరం. ఒకవేళ స్వయంగా ప్రభుత్వమే సుప్రీమాదేశాలను లైట్ తీసుకుంటే అప్పుడు కూడా కోర్టు ఏమాత్రం వెనక్కి తగ్గదు, ప్రభుత్వ అధికారులపైన కూడా యాక్షన్ తీసుకుంటుంది. అంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే అని ఇది ప్రూవ్ చేస్తుంది. 5వ విభాగం ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసులు. ఈ అధికారాల పరిధి ఎలా నిర్వచించబడిందో ఇప్పుడు చూద్దాం. చరిత్రలో కొన్ని ల్యాండ్మార్క్ కేసులు చూస్తే 1998 నాటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఎవరికి పడితే వారికి ఇష్టమొచ్చినట్లు శిక్షలు వేయలేమని, తమ పవర్కి కూడా ఒక లిమిట్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక 1970 నాటి నంబూద్రిపాద్ కేసులో చూస్తే అసలు కోర్టులు పరువు, వాటిపై పబ్లిక్కి ఉండాల్సిన నమ్మకం ఎంత ముఖ్యమో లోతుగా చర్చించింది. మన రాజ్యాంగ ప్రయాణంలో ఈ రెండు కేసులు అత్యంత కీలకం. 6వ మరియు చివరి విభాగం న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం. దీన్ని ఆచరణాత్మక కోణంలో అర్థం చేసుకుందాం. ప్రాక్టికల్గా చూస్తే న్యాయ వ్యవస్థ ఈ ధిక్కార అధికారాలను ప్రతి చిన్న విషయానికి వాడేయదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో తమ అధికారాన్ని కాపాడుకునేందుకు మాత్రమే వాడుతుంది. అయితే దీనిపై సమాజంలో తరచుగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంటుంది. ఒకవైపు కోర్టును విమర్శించే స్వేచ్ఛ, అంటే ఫ్రీ స్పీచ్, ఇంకోవైపు కోర్టు ధిక్కారం. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడుంది అన్నదే ఆ చర్చ. ఇక్కడ రెండు వైపులా భిన్నమైన వాదనలున్నాయి. మనం ఆ వివాదంలోకి వెళ్లకపోయినా రాజ్యాంగం ప్రకారం చూస్తే సమాజంలో చట్టబద్ధమైన పాలనను, అంటే రూల్ ఆఫ్ లాని కాపాడేందుకు ఇదొక ముఖ్యాస్త్రమని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఎక్స్ప్లెయినర్ సారాంశాన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆర్టికల్ 129 సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్గా మార్చి దాని రికార్డులను పదిలంగా ఉంచడమే కాకుండా ఎవరైనా ధిక్కరిస్తే శిక్షించే అధికారాన్ని ఇస్తుంది. ఇదే న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇండిపెండెంట్గా పనిచేయడానికి ఇదే అసలైన వెన్నెముక. ఇక ముగింపుగా ఒక లోతైన ప్రశ్న మన ముందుంచాలి. కోర్టు ధిక్కారానికి శిక్ష విధించే ఈ పవర్ ఒకవైపు న్యాయస్థానం బలానికి, మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రజలకుండాల్సిన స్వేచ్ఛాయుత వాతావరణానికి మధ్య నిజంగానే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకొస్తుందా? దీనిపై మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి మన ఆర్టికల్ 29 ఎక్స్ప్లెయినర్ ఇక్కడతో ముగిసింది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం.